డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్ని మాట్లాడినా, పాకిస్తాన్ ఎన్ని ఫేవర్లు చేసినా కూడా అల్టిమేట్లీ అమెరికా మెరిట్ కే ప్రాధాన్యత ఇస్తుంది. రిచ్ మెకార్మిక్ అని చెప్పి ఒక యుఎస్ కాంగ్రెస్ మెన్ ఉన్నాడు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఎలా అయితే పార్లమెంటేరియన్స్ ఉంటారో అలా అమెరికాలో కాంగ్రెస్ మెన్. ఈయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అంటే ట్రంప్ గారి పార్టీ. ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చాలా కరాఖండిగా చెప్పాడు ఆయన. ఇవాళ అమెరికన్ డబ్బులు అమెరికన్ కంపెనీస్ భారతదేశంలో వెళ్తున్నాయి, అలాగే అమెరికన్ డబ్బులు అమెరికన్ కంపెనీలు పాకిస్తాన్ లో వెళ్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ నుంచి అమెరికా నుంచి వెళ్తున్నాయి ఈ రెండు దేశాలకి. బట్ ఆయా దేశాల నుంచి ఏది మన దేశానికి వెనక్కి వస్తుందంటే భారతదేశం నుంచి వెనక్కి వస్తున్నాయి కానీ పాకిస్తాన్ నుంచి రావట్లేదు. ఆయన ఎందుకు అలా అన్నాడు? ఇవాళ లిటరలీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా $40 బిలియన్ భారతదేశం నుంచి అమెరికాకి వెళ్తున్నాయి. మన కంపెనీస్ అక్కడ స్థాపించబడి ఉన్నాయి. ఎంతమంది అమెరికన్స్ గా జాబ్స్ వస్తున్నాయి తెలుసా మీకు? సుమారు 4,25,000 మందికి. ఇన్ఫాక్ట్ ఈ నంబర్ కొంచెం డీజేటీ గారి మధ్యలో వచ్చి భారతదేశం నుంచి ఉండే ట్రేడ్ కట్ చేయకుండా ఉండే సత్సంబంధాలని పాడు చేయకుండా ఒకవేళ ఉండగలిగితే అది 10 లక్షలకు కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు ఒక మిడిల్ క్లాస్ అమెరికన్ వ్యక్తి, ఒక రెగ్యులర్ ప్రపంచంలో ఉండే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కానీ ఎంతో లగ్జూరియస్ గా కంఫర్టబుల్ గా ఉండేవాడు. దీన్ని ది గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అని కూడా పిలిచేవారు. బట్ ఇవాళ ఆ స్కేల్ తగ్గిపోయింది. దాని గురించి అమెరికా చాలా డెసిషన్స్ తీసుకుంటుంది. ప్రపంచం మీద ఆజిమాయిషిని ఆధిపత్యాన్ని చలాయిద్దామని చూస్తుంది. భారతదేశంతోనే ఇలా ఉంటే పాకిస్తాన్ ఇంకెలా ఉంటాడో మీ ఊహకే వదిలేస్తుంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.